మిత్రులందరికీ నమస్కారము. మన తెలంగాణ రైతులందరికీ ఉపయోగపడేటువంటి యాప్ అయిన ధరణి యాప్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్ చేయాలి ధరణి, DHARANI, ధరణి అని టైప్ చేయాలి. ఆ ధరణి అని టైప్ చేసిన తర్వాత చాలా యాప్స్ అయితే మనకు కనిపిస్తాయి. దాంట్లో లేటెస్ట్ అయినటువంటి ధరణి అనేది ఏదైతే ఉందో, ధరణి అని తెలుగులో కూడా ఉంటుందన్నమాట ఈ టైటిల్లో ఇక్కడ. సో దీన్ని అయితే కనుక మనము డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ధరణి ఎందుకు వేసుకోవాలని అంటే, చూడండి, ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్గా ల్యాండ్ రికార్డ్స్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. వేరే యాప్స్ అయితే ఒక మెనూలోకి తీసుకెళ్ళి అక్కడ నుండి వేరే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. అందుకే నేను ఇది మీకు ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనము 2 రకాలుగా సెర్చింగ్ అయితే చేయవచ్చు. ఒకటి సర్వే నెంబర్ తోటి, ఇంకొకటి వచ్చేసి పట్టదారి పాస్ పుస్తకం నెంబర్ తోటి అనమాట, ఖాతా బుక్ నెంబర్ తోటి అన్నమాట. సో అయితే ఖాతా బుక్ నెంబర్ అనేది చాలా ఈజీ, ఏం లేదు, జస్ట్ మన ఖాతా బుక్ నెంబర్ ఇక్కడ ఈ ఎంటర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇలా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా కొట్టి ఫెచ్ కొట్టాలన్నమాట. సో అది ఈజీ కాబట్టి మనము సర్వే నెంబర్తో ఎలానో తెలుసుకుందాము. సర్వే నెంబర్ ఏదైతే ఉందో మనము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ లిస్ట్లో నుండి మన విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి విలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోగానే విలేజ్లో ఉన్న సర్వే నెంబర్లన్నీ కూడా ఈ యొక్క బాక్స్లో లోడ్ అవుతాయి. ఇక్కడ మన సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ని మనము సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు డీటెయిల్స్ అనేవి లోడ్ అవుతాయి. క్యాప్షా అంటారండి దీన్ని. ఇక్కడ ఉంది కదా WK9KS అని ఉంది కదా, ఎడమ చేతి సైడు. సో దాన్ని ఈ కుడి చేతి ఉన్న దాంట్లో ఎంటర్ చేయాలన్నమాట. కింద 2 గ్రీన్ కలర్ బటన్లు ఉన్నాయి కదా, దాంట్లో ఎడమ చేయి వైపు ఉన్నటువంటి ఫెచ్ అని ఉంది కదా, FETCH, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన సర్వే నెంబర్ డీటెయిల్స్ అయితే లోడ్ అవుతాయి. దాన్ని కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ల్యాండ్ రికార్డ్ డీటెయిల్స్ అయితే లోడ్ అవుతాయి. ఇక్కడ AC అని ఉంది కదండి, అది ఎకరాలు. GTS అని ఉంది కదండి, అది గుంటలు అన్నమాట. అంటే ఈ పాయింట్కి ఇటువైపు ఉన్నదేమో ఎకరాలు, ఇటువైపు ఉన్నదేమో గుంటలు అన్నమాట. సో ఇలా మనము ల్యాండ్ రికార్డ్స్ని అయితే చూసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో ఇది మన రైతులందరికీ ఉపయోగకరం కాబట్టి దగ్గరున్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి మరింత మంది రైతులకు ఉపయోగపడేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ యాప్ యొక్క లింక్ను నేను కింద ఉన్న మెసేజ్లో అయితే పెడుతున్నాను. అక్కడ నుండి మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.